హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్స్ కానీ ఆర్ కాలేజ్ చదివే పిల్లలు కానీ అండ్ ఈవెన్ దో మ్యారీడ్ కపుల్స్ కూడా ఈ సినిమా చూస్తే దే విల్ హ్యావ్ ఫన్. వాళ్ళ యంగ్ డేస్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు అండ్ ఎవ్రీ వన్ విల్ డెఫినెట్లీ గెట్ ఎంటర్టైన్. డైరెక్షన్ బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, కామెడీ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది, మ్యూజిక్ కూడా నాకు చాలా నచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. ఓకే యా క్యారెక్టరా ఎవరిది? శ్రీహాన్ క్యారెక్టరే ఫుల్ కామెడీ క్యారెక్టర్, ఫుల్ లెంత్ కామెడీ ఉంది తంది అండ్ తెలంగాణ యాస తన స్లాంగ్ అంతా కూడా చాలా బాగుంది. హీ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ అండ్ చాలా బాగా చేశాడు. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగా చేశారు, ముగ్గురు హీరోస్, ముగ్గురు హీరోయిన్స్ అందరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. వెళ్ళినప్పుడు కూడా ఆడియన్స్ ఏదైనా డల్నెస్ తీసుకోలేను, కొంచెం ఇదవుతుంటాను. బట్ ఈ రోజు అందరూ అట్లా నవ్వుతూ చిల్లవుతూ అరుస్తా ఉంటే అసలు చాలా చాలా కష్టపడ్డాను నేను. అండ్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఆ క్యారెక్టర్ అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అండ్ నేను చేయగలను నమ్మినందుకు డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మ్యూజిక్ అవుట్ అండ్ అవుట్ చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే ఇంకా రెస్పాన్స్, మాస్ ఆడియన్స్లో అయితే ఇంకా గట్టిగా ఉంటుందని నేను నమ్ముతున్నా. అండ్ నాకు తెలిసినంత వరకు ఎంటర్టైన్మెంట్ ఈ వీకెండ్ ప్రిఫర్ చేయొచ్చు మూవీ. మిగతా మూవీస్ కూడా చూడమనండి, కాదన్ను, బట్ మా మూవీని కూడా ప్రిఫర్ చేయండి. డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు. పక్కనే కూర్చొని సీన్స్ ప్రతి ఒక్కటి ఒక డైమండ్ లాగా అదే డైలాగ్స్ అన్ని పక్క సినిమాకి రాండి. టైటిల్ చూసి తప్పుగా ఏం లేదు, అందరికీ లేదు. మూవీ మాత్రం హైలైట్ ఉంది. ప్రతి ఒక్క టికెట్ బుక్ చేసుకోవాలి, టికెట్స్ మిస్ కాకండి. సినిమా మాత్రం అసలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మూవీ గురించి? ట్రైలర్ చూసి ఒక ఏమంటారు దాన్ని, ఒక డెసిషన్కి రాకండి, డెసిషన్ తీసుకోకండి లైక్ ఇది వల్గారిటీ ఉంది అది ఇదని. అలా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఈ రోజు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా మారినాయి, మీ ఒపీనియన్స్ కూడా మారుతాయి. ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి మనం వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి 2 గంటలు ఎంటర్టైన్మెంట్, అదిగో ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. సినిమా వర్జిన్ బాయ్ సినిమా చాలా బాగుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్ళి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ తో కొంచెం ఆలోచించాలి. అండ్ యా అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ యా శ్రీహాన్ ఉండి అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అంతకంటే బెటర్ చేశాడు అనిపించింది. యా ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థ్యాంక్స్ అండి, మీ అందరి సపోర్ట్ కూడా ఉంది. శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు, నాకు శ్రీహాన్ లానే అనిపిస్తాడు ఎప్పుడు. యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ వచ్చిన సెన్స్ అండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు. శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులు అనమాట. ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ లెంత్ కామెడీ, చాలా బాగా చిత్తకొట్టారు. అసలు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, అందరూ బాగా యాక్ట్ చేశారు. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది ఆల్సో బికాస్ వీఆర్ హిస్ ఫ్రెండ్స్. మాకు ఇంకా స్పెషల్ గా అనిపించింది. అండ్ ఓవరాల్ గా జనరల్ ఆడియన్స్ కి కూడా శ్రీహాన్ ది కామెడీ టైమింగ్ కానీ అండ్ తన యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది, పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 crores పక్కా. మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సో సినిమా చూడండి, యు విల్ డెఫినెట్లీ హావ్ ఎ థ్యాంక్ యూ సో మచ్. కానీ మ్యూజిక్ కానీ నాకైతే సరదాగా ఉన్నది, బాగుంది, పర్వాలేదు. నా మాటలో చెప్పాలంటే దీనికి డైలాగులు అయితే ఏం లేదు, బొక్క అయితే రాదు, సినిమా బొక్క అయితే లేదు, బాగా సరదాగా ఉంది. ఏమంటారు, హిట్ సూపర్ హిట్ కాకపోయినా కానీ ఇప్పుడున్న పెద్ద పెద్ద సినిమాల కంటే బెటరే. మన తమ్ముడు సినిమా చూసినాం కదా, ఆ పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ అన్ని పెట్టేసుకొని మొత్తం బొక్క పెట్టిర్రు. అంత బొక్క ఏం లేదు సినిమా. కొత్త వాళ్ళు, హీరో కొత్తవాడు, డైరెక్టర్ కొత్తవాడు, హీరోయిన్ కొత్త, అందరు కొత్త వాళ్ళు అయినా కానీ సినిమా మాత్రం సరదాగా ఉంది, ఎక్కడ బోర్ లేదు. ఇంకా ఐఫోన్ ఏమి ఇవ్వలేదు భయ్య, ఐఫోన్ కోసం ఏం రాలేదు. ఒరిజినల్ బాయ్ కదా, ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ ఒరిజినాలిటీ ఏందా అనేది.
అది చాలా బాగా చేశారు. హీరోయిన్స్ అయితే చాలా హాట్ గా ఉన్నారు. దానికోసం అయినా చూడొచ్చు. డైరెక్షన్ సూపర్. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యూత్ఫుల్ స్టోరీ ఏం లేదు కదా ప్రెసెంట్, సో ఇదైతే చూడొచ్చు. మ్యూజిక్ అవసరం అండి. నా చోటు యాక్టింగ్ నచ్చింది అన్నిట్లో, అండ్ మెసేజ్ కూడా ఉంది. లైక్ అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ హిట్ అయిపోయిందనే టాక్ వస్తుంది. బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, మేబీ చెప్పొచ్చు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. అండ్ అందరూ తప్పకుండా చూడండి, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ. అది ప్రతి మనిషి మీద ఆధారపడేసి ఉంటది అనేది దాని తర్వాత కూడా చెప్పాం కదా. అంటే మనసుకి నచ్చితే అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్నా మీరు చూడండి, డివోర్సెస్ అవ్వట్లేదా, లేకపోతే రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు ఆ కాన్వర్సేషన్ నడిచింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగా లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు షుగర్ అయితే బయటకు వచ్చాను. బికాస్ నాకు నేను 70mm స్క్రీన్ లో చూడటమే ఒక లివింగ్ డ్రీమ్ కదా. ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఇంకా నెక్స్ట్ ఈ సక్సెస్ చూసిన తర్వాత? ఇప్పుడు అయితే మొదలైంది, ఇంకా చూడాలి కదా. తుఫాన్ మొదలైంది అంతే. చూడండి, అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి బ్రదర్. చెప్పండి అన్న, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జిన్ బాయ్స్ అనే మూవీ తీశారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ముందు నుంచి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అని. మీ మధ్యలో చూస్తే డబుల్ బ్లాక్ బస్టర్ ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి. 1000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. దగ్గర సీన్స్ ఉన్నాయి కానీ మరీ చూడలేము, ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఇబ్బంది అన్నది ఏం లేదు. సో లవర్స్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే స్టోరీ వచ్చేసి ఏంటంటే అంత రొమాంటిక్ కాదు, వర్జినిటీ పోగొట్టుకోవడం కాదు, రియల్ మేట్ కావాలి. రియల్ లైఫ్ లో ఎలా ఉండాలి అంటే ఒక పేరు ఉంటే ఎలా ఉండాలి అన్న దాన్ని చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్ వెళ్ళింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఏడిపించారు కూడా సినిమాలో. సో సినిమా ఓవరాల్ గా అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడగలిగిన సినిమానే. మరి ఓవర్ గా అయితే లేదు, వల్గారిటీ అయితే లేదు. సినిమా చాలా చాలా బాగుంది. సో అనుకున్నంత లేదు వల్గారిటీ అనేది, బాగుంది. వర్జిన్ బాయ్స్ నేను అసలు ఐఫోన్ ఇతరులు వచ్చా, ఐఫోన్ నాకు రాలేదు కానీ నా ముందు 25,000 డబ్బులు వచ్చాయి. మరి ఆడ ఎవడో కొన్నా తెలియదు కానీ తీసుకోకని పారిపోయాడు. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే బాగుంది. మరీ సూపర్ హిట్ ఏం కాదు కానీ యావరేజ్ ఫిలిం. సో ఓటీటీలో బాగా ఆడుతుంది సినిమా. సో కొన్ని చాలా ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరేమో అనిపించింది అక్కడక్కడ. సో యూత్ని అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది. ఆ గ్లామర్ పాలిస్ అవి బాగున్నాయి, గ్లామర్గా బాగా చూపించాడు. మిత్రా శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది. శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు. ముగ్గురు కుర్రోళ్ళు, ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు. వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలనుకుని ట్రై చేస్తారు కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి సక్సెస్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా. వర్జిన్ బాయ్స్ మూవీ సినిమా ఒక డిఫరెంట్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమా, ఒక యూత్ కి ఎలా రియల్లో అలా తీసిన సినిమా. చాలా తర్వాత మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎంత ఎంజాయ్ చేస్తాం. కాలేజ్ వల్ల మళ్ళీ ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాం. యూత్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు, కనెక్ట్ అయ్యే సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. మెయిన్ చెప్పాలంటే ఒక లవ్ అట్రాక్ట్ ఉంటుంది. లవ్ అంటే మనం ఎంత ఇష్టపడతామో అన్నట్టు నిజంగా రియల్గా చెప్తున్నా, హ్యాట్సాఫ్ చెప్పాలి ఆ కథ రాసిన వాళ్ళకి. చాలా బాగుంది. అంటే ఒక హీరోయిన్ కూడా లాస్ట్ వరకు కూడా లవ్ అంటే ఏందో అర్థంగా, లాస్ట్ లవ్ అంటే ఏదో తెలుసుకొని మళ్ళీ వచ్చి అర్థం చేసుకోవాలి. హీరో కూడా అంత చాలా బాగా చెప్తాడు. అంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న సాంగ్స్ కూడా ప్రతిదీ చాలా బాగుంది. యూత్ కి కనెక్ట్ అవుతారు. మళ్ళీ ఒక బాయ్స్ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంత ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. ఇది ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తీసుకుపోయింది. అవన్నీ బాగున్నాయి. కామెడీ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా బాగుంది. కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తీసుకుపోయింది. ఆల్ ద బెస్ట్. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్
Do subscribe to Volga Videos. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. కంగ్రాచులేషన్స్ ఫర్ వరల్డ్ వీడియోస్. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.